జరగండి. నమస్తే సార్. సార్ ఏంటి జనం సార్ మిమ్మల్ని డొనేషన్ గురించి అడగలరు సార్. ముందు మీరు జరగండి సార్, లోపలికి వెళ్ళలేమండి సార్. జరగండి. ఈ పేపర్లన్నీ మీకు ఎలా వచ్చినాయి? ఇవి మేము ప్రింట్ చేయలేదే. మేమేమి మీరు వెళ్ళండి. క్లాస్ రూమ్స్. ఈ లెటర్స్ సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గో బ్యాక్ ప్లీజ్. యాయా మీకు చెప్తుంటే అర్థం కదా. వెళ్ళండి. డొనేషన్ వాపసు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా అంటారేంటి? అవును, అందరికీ లెటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం తెలియదు అంటారండి? ఇంతమంది లెటర్లు పట్టుకొచ్చి అడిగితే ఇవ్వకుండా ఎక్కడ పోతాడరా? కరెక్ట్ గా చెప్పావురా. ఈ రోజు ఆడమనో తేలిపోవాలి. ఈ జనంలో ఒక్కడు కూడా వెనక్కి తగ్గడం లేదురా. ఏంటయ్యే జనం అంతా? ఎంతమంది ఉంటారు? 2 సంవత్సరాల విద్యార్థుల పేరెంట్స్ 500 పైనే ఉంటారు సార్. ఆయనకి ఎలా సమాధానం చెప్పాలయ్యా? ఆయన ఎవరి మాట వినరు సార్. ఏమయ్యా పార్టీ పనులను ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ప్రభు అన్నా పార్టీ ఫ్లెక్సీలు పెట్టారా? పెట్టామన్నా. ఆ కుర్రాళ్ళు 10 చోట్ల పెట్టి 25 చెప్తారు, చూసుకోండి. అదంతా నేను చూసుకుంటానన్నా. என்ன சொல்ற நீ? ஊர்ல நொண்டி நொசக்கா வெந்தது வேகாது, பெட்டி கடையில கடைஞ்சொன்னது, பீடியை கிள்ளி குடிச்சது, சந்த கடையில கருப்பி திருடிட்டு கொண்டது, இந்த மொத்த கோபம். ఈ టైంలో తమిళ ఛానల్ పెడుతున్నామేంట్రా? మార్చరా. ఇందులో బ్యాటరీ అయిపోయింది గారు, అందుకే మారట్లేదు. ఏదో చూసిన ప్లేస్ లా ఉంది, తప్పుకోరా. చూస్తోంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ రాష్ట్రంలో జరగంది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతుంది. విద్యా విధానంలోనే మార్పు. తొలిసారిగా వచ్చిన ఈ మార్పు గురించి పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ చదువులపై మీ అభిప్రాయం? పిల్లల్ని మనం చదివించేది వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా. వీళ్ళ కాలేజీ ఫీజు కట్టాలంటే మా తల ప్రాణం తోకొస్తుంది. ఈ కార్పొరేట్ చదువులు పెద్ద వ్యాపారం అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సార్. వీడు ఫోన్ ఎత్తి చావట్లేదయ్యా. పోనీ ఆ ఇన్స్పెక్టర్ నంబర్ నీకేమైనా తెలుసా? తెలుసు. కష్టపడి కాలేజీలో చేర్పించాం. డొనేషన్ తిరిగిచ్చేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. లైన్ లో ఉన్నాడు. ఓహో, ఓకే. హలో, చెప్పండి గారు. ఎవరా డబ్బులు తిరిగిస్తా అన్నది? వాళ్ళందరిని అక్కడ నుండి కొట్టి తరిమేయండి. ఎలా కుదురుతాయా? ఒకళ్ళ ఇద్దరా 100 మంది ఉన్నారు. పైగా ఆధారాలతో సహా వచ్చారు. మేమే ఇక్కడ జనాలను కంట్రోల్ చేయడానికి వచ్చాం. ఇక్కడ కాదంటే రోడ్డు ఎక్కుతారు. గొడవ పెద్ద చేయకుండా క్యాంపస్లో సెటిల్ చేయండి. ఎవరయ్యా? అన్నా, నేను రంగన్ మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. కాలేజీలో ఎవరైనా డొనేషన్లు తీసుకుంటే చట్టం ఊరుకోదని నిన్నే చెప్పానయ్యా. ఈలోగా ఎవడో డొనేషన్ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ఆ కాలేజీ చైర్పర్సన్ ఎవడో నాకు తెలియడం లేదే. అన్నా, ఆ విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఆ చైర్పర్సన్ నేనే అన్నా. ఏమన్నావు? నాకంటే బాగా సంపాదించినట్టున్నావు. నీకెందుకయ్యా ఈ గొరిగింపులో? నిన్నెవడు పంపించమన్నాడు? అన్నగారు, నేను పంపలేదు. డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు. నువ్వు తిరిగిస్తానన్నావో ఎవడు తిరిగిస్తానన్నాడో అదంతా నాకు అనవసరం అయ్యా. పేపర్లు పట్టుకుని వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరు ఇప్పుడు డబ్బులు లేవు అన్నారనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. నా ఇది మీడియా వరకు వెళ్ళింది. నన్నేం చేయమంటారు చెప్పండి? జనాల సపోర్ట్ మనకున్నంత వరకు మీడియా గీడియా మనల్ని ఏమీ చేయలేదయ్యా. ఈలోగా ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. ముందు నువ్వు డబ్బులు పంపించు. డబ్బులు ఇచ్చేస్తే అంతా సర్దుమణుగుతుంది. ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, నేను కూడా నేను కాపాడలేనయ్యా. అంటే డబ్బులు ఇచ్చేయమంటారా అన్నా? ఏమయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే దాన్ని నువ్వు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలియదయ్యా. ముందా పేపర్లు తీసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూడవయ్యా. మొత్తం ఇచ్చేయమని చెప్తున్నాడు. ఇందేం పోయింది? అరే, డబ్బులు తీసుకొని కాలేజీలు ఇవ్వండి. తొందరగా వెళ్ళండి. సార్, ఫోన్ 13 మిస్డ్ కాల్స్. ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో. ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుతావు. సారీ సార్, ఇక్కడ గొడవ వాళ్ళు విను. ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేయండి. మరి డబ్బు? అది వస్తాదిలే, ఇచ్చి పంపించేయి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. సార్, ఎవరో గొడవ చేయకండి. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. బి బ్లాక్ వెళ్ళి తీసుకోండి. డొనేషన్ తిరిగి తీసుకున్న వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాకు చాలా యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి నిర్ణయం అమ్మా, నేను హర్షిస్తున్నాను. సూపర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరెందుకు డల్ గా ఉన్నారు? మా కాలేజీలో కూడా డొనేషన్స్ తీసుకుంటున్నారని ఇప్పటివరకు మాకు కూడా తెలీదు. ఉద్యోగం కోసం గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటారని తెలుసు, కానీ ఇలా చదువుకోవడానికి కూడా లంచాలు తీసుకుంటారంటే చాలా బాధ. ఇది వీడి పనా? మిగతా కాలేజీలు కూడా మా కాలేజ్ లాగే డొనేషన్ ని తిరిగి ఇచ్చేస్తే చాలా సంతోషిస్తాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. అయ్యగారు, ఇదేదో కొత్త నెంబర్. సావు. హలో, ఆ కంత్రి గడికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. సార్, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు. మీరెవరు సార్? రిచి, ఫోన్ ఇవ్వరా బక్కడా. మర్యాదగా ఇచ్చేయచ్చు కదా. ఎవరై ఉంటారు? చూసావుగా టీవీలో బాగున్నానా? అంతా చూశానబ్బాయి. నువ్వు ఒక్కడవే బాధపడుతున్నావు, కానీ ఇక్కడ ఎంతమంది సంతోషంగా వెళ్తున్నారో తెలుసా?
ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రి నువ్వెవరో తెలియకపోయినా నిన్ను అభినందిస్తున్నారు. దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తమ్ముడు, ఇంకేమైనా చేయాలా? ఏయ్, విద్యార్థులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించాను. చూడు, దేశాన్ని బాగు చేయడమో లేక నిన్ను బాగు చేయడమో నా లక్ష్యం కాదు. రెండే విషయాలు. ఒకటి నా సర్టిఫికేట్స్, రెండవది భయపెట్టి ఈ కాలేజ్ లాక్కున్నవే వాళ్ళకు మర్యాదగా ఈ కాలేజ్ అప్పచెప్పే. ఎర్రా కుర్రకుంక, నీకు సర్టిఫికేట్ ఇవ్వనోన్ని నాకు లాభం వచ్చే కాలేజ్ ఎలా ఇస్తానురా? ఇప్పటితో ఇది ఆపేసావనుకో, నేను చేసింది ఎప్పటికీ ఎవరికి చెప్పకుండా ఉంటాను. ఒక్కవేళ ఆపలేదనుకో, నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట నువ్వేదో